నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పెదపూడి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అధికారులతో అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి సమీక్షా సమావేశం. అభివృద్ధి సుపరిపాలనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పాలన అందిస్తుందని, నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు కృషి చేయాలని ఆదేశం. అపరిశుభ్రతకు, దోమలకు నిలయంగా ఉంటున్న ఖాళీ స్థలాల్లో నిలువ నీటిని వెంటనే తొలగించాలి. స్థల యజమానులను ఆదేశించిన కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు. కాజులూరు మండలం అండ్రంగి గ్రామంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ సమీక్షా సమావేశం. ప్రజా సమస్యల పరిష్కారం దిశగా ప్రతి ఒక్క అధికారి బాధ్యతాయుతంగా అడుగులు వేయాలని ఆదేశం. ఇక డీటెయిల్స్ చూస్తే, కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ బుల్లి బాపినమ్మ గుడి వీధిలో నిర్వహిస్తున్న వారాహి మాత నవరాత్రి మహోత్సవాల ముగింపు సందర్భంగా అమ్మవారి పీఠం వద్ద అన్నదానం నిర్వహించారు. గొల్లల మామిడాడ మరియు పరిసర గ్రామాల ప్రజలు విశేషంగా శ్రీ వారాహి అమ్మవారిని దర్శించి అమ్మవారి అన్నప్రసాదం స్వీకరించి తరించారు. అమ్మ దర్శనానికి విచ్చేసిన భక్తులకు, వారాహి దీక్ష వహించిన సిరిమాత భక్తులకు అమ్మవారి కుంకుమ, గాజులు, రవికిల గుడ్డను భక్తులకు అందజేశారు. ఈ సందర్భంగా సిరిమాత మాట్లాడుతూ, అమ్మవారు కలలో కనపడి గొల్లల మామిడాడలో వారాహి నవరాత్రులు జరిపించవలసిందిగా ఆజ్ఞాపించిందని, అమ్మ కోరిన మేరకు ఇంటి వద్ద అమ్మవారి పీఠాన్ని స్థాపించి 11 రోజుల పాటు విశేష పూజలను భక్తుల ద్వారా జోగిదండి అమ్మవారికి సమర్పించడం జరిగిందని తెలిపారు. ముగింపులో భాగంగా అమ్మవారికి విశేష అన్నదాన కార్యక్రమాన్ని జరిపించినట్లు తెలిపారు. త్వరలో భక్తుల సహాయ సహకారాలతో వారాహి అమ్మవారి ఆజ్ఞతో గుడి నిర్మించే సంకల్పాన్ని చేయనున్నట్లు సిరి తెలిపారు. ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు వివిధ భజన సంఘాల వారు అమ్మవారి పీఠం వద్ద భజన కార్యక్రమాలు, లలిత సహస్రనామ స్తోత్రాలు విశేషంగా ఆలపించారు. ఈ కార్యక్రమంలో భక్తులు కిరణ్, నల్లిమిల్లి శ్రీనివాస్, బాబిరెడ్డి, ద్వారంపుడి యువరాజారెడ్డి, శశి మణికంఠ, సాయి సందీప్ రెడ్డి, శ్రీను, సన్నీ, సత్యబాబు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అవకాశం ఉండబట్టే సాయంత్రం వచ్చింది. చాలా బాగుంది మన ఇంటికి అవకాశం. ఇప్పుడు దాకానే పర్లే అమ్మ గురించి బెంగతో ఉన్నారు, అర్థమైంది నాకు. అమ్మ ఈ జగన్ చూడగానే ఆనందం వచ్చింది. పర్లే అమ్మవారిని దర్శించి ధరించి ఈ అన్నప్రసాదాలు స్వీకరించాలని కోరుతున్నాం. గోధుమ చేసిన ప్రతి ప్లేటు కూడా డస్ట్ పిల్లలు వేయాలని కోరుతున్నాం. వాటర్ ప్యాకెట్ తో జీవితాలు కాదు, సహకరించండి. కింద
అందరికీ వారాహి నవరాత్రి శుభాకాంక్షలు అండి. ఈ గుప్త నవరాత్రులు మేము అనుకోకుండా అమ్మవారు మాకు స్వప్నంలో కనిపించి చెప్పడంతో మేము ఈ నవరాత్రులనే చేసాము. ఎలా చేయాలో ఏంటో మాకు తెలియదు, కానీ అమ్మవారే మాకు ఇప్పటివరకు నడిపించి అన్నీ మాతో చేయించుకున్నారు. ఈరోజు గుప్త నవరాత్రుల్లో ఆఖరి రోజు చాలా అత్యంత అంగరంగ వైభవంగా చాలామంది వచ్చి మాకు అన్న సమారాధనకి ఇక్కడ జరిగింది. చాలా వైభవంగా జరిగింది. ఇక్కడితో ఈ కార్యక్రమాన్ని మొదలలేదు. ఇంకా ఈ అమ్మవారి కోరిక ఏంటంటే ఈవిడ ఆలయాన్ని మేము నిర్మించాలని ఆవిడ సంకల్పం. ఆ సంకల్పాన్ని కూడా మేము ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతు ప్రయత్నంగా మేము చేస్తాము. దానికి మీరు కూడా మాకు సహకరించి ఈ అమ్మవారిని మన ఊరిలో వచ్చేలా కొలువై ఉండేలాగా మీరు చూస్తారని అందరికీ మరొకసారి గుప్త నవరాత్రుల పెదపూడి మండలంలో జనసేన క్రియాశీల సభ్యత్వ నమోదు 4వ విడత కార్యక్రమం ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని జనసేన నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా జనసేన వీర మహిళ పాటంశెట్టి కాశీరాణి, జనసేన నాయకులు నాగిరెడ్డి వీరస్వామి మాట్లాడుతూ జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి క్రియాశీల సభ్యత్వం 4వ విడత కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 18వ తారీఖు నుంచి 10 రోజుల పాటు ప్రారంభమవుతుందని, ఏ రాజకీయ పార్టీ కూడా చేయనటువంటి కార్యకర్తలకు అండగా ఉండడం కోసం ఒక్కొక్క మనిషి 500 రూపాయలు సభ్యత్వం కడితే 1 సంవత్సరానికి మనిషికి ఏదైనా ప్రమాదవశాత్తు చనిపోతే 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వస్తుందని, ఏదైనా ప్రమాదం జరిగి అంగవైకల్యం పొందితే 50,000 రూపాయల వరకు మెడికల్ ఇన్సూరెన్స్ వచ్చేటట్టుగా పవన్ కళ్యాణ్ జన సైనికులకు, వీర మహిళలకు, పార్టీ కోసం కష్టపడిన వారి కోసం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ సభ్యత్వం చేయించుకొని పార్టీకి అండగా ఉంటారని, అలాగే జనసేన పార్టీ మనందరికీ అండగా ఉంటుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల విష్ణు చక్రం, అరుణ్ కుమార్, అమజాల వెంకటేష్, అమరాడ రవి, మద్దూరి రాసు, కోలా శ్రీనివాస్, చోడాభక్తుల రామకృష్ణ మరియు జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 4వ విడత సభ్యత్వ కార్యక్రమాన్ని జనసేన నాయకులు, జన సైనికులు, జనసేన పార్టీకి పనిచేసిన ప్రతి కార్యకర్తకు ఈ యొక్క ప్రమాద బీమాని 500 రూపాయలు చెల్లించి ప్రమాద బీమాని చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం. జై జనసేన. నమస్కారం అండి. జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం 4వ విడత అనపర్తి నియోజకవర్గంలో ప్రారంభమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమవుతోంది. 18వ తారీఖు నుంచి 10 రోజుల పాటు ఈ యొక్క కార్యక్రమం ఏ రాజకీయ పార్టీ కూడా దేశ చరిత్రలో చేయనటువంటి కార్యకర్తలకు అండగా ఉండడం కోసం మనిషి 500 రూపాయలు సభ్యత్వం కడితే సంవత్సరానికి మనిషికి ఏదైనా అయితే 5 లక్షల ఇన్సూరెన్స్, అలాగే ఏదైనా ప్రమాదవశాత్తు అంగవైకల్యం ఏదైనా జరిగితే 50,000 వరకు మెడికల్ ఇన్సూరెన్స్ కూడా వచ్చేటట్టుగా పవన్ కళ్యాణ్ గారు జన సైనికుల కోసం, వీర మహిళల కోసం, పార్టీ కష్టపడిన వారి కోసం ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా సభ్యత్వం చేయించుకుని మరి పార్టీకి అండగా ఉంటారని, అలాగే పార్టీ మనందరూ కూడా అండగా ఉంటుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. పెదపూడి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అనపర్తి శాసనసభ్యులు నలిమిలి రామకృష్ణారెడ్డి వివిధ శాఖల అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ, పారిశుధ్యం, త్రాగునీరు, విద్యుత్, రైతులకు సాగునీరు, పంట కాలువల్లో పేరుకుపోయిన పూడికల తొలగింపు, రోడ్ల మరమ్మతులు, డ్రగ్స్, గంజాయి నిర్మూలన వంటి అంశాలపై అధికారులతో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి సుపరిపాలనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పాలన అందిస్తుందన్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇతర శాఖల మంత్రుల సహకారంతో అనపర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే అనపర్తి నియోజకవర్గం సమస్యల పరిష్కారానికి గత కొన్ని రోజులుగా రాష్ట్ర మంత్రుల, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేయడం జరిగిందని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని, గాడి తప్పిన వ్యవస్థలను ప్రక్షాళన దిశగా అడుగులు వేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. గ్రామాల్లో యువత డ్రగ్స్, గంజాయి వంటి చెడు వ్యసనాల బారిన పడకుండా చూడాలని అన్నారు. గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు పోలీసు అధికారులు ముమ్మర తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతాంగానికి పూర్తి స్థాయిలో సాగునీరు అందించేందుకు కృషి చేయడం జరుగుతుందని, అధిక వర్షాలు, వరదల సమయంలో పంట పొలాలు ముంపుకు గురి కాకుండా పంట కాలువల్లో పేరుకుపోయిన తూటు, గుర్రపు డెక్క, ఇతర పూడికలు తొలగింపునకు ఇరిగేషన్ అధికారులు ప్రణాళిక ప్రకారం చేయాలని అధికారులకు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై నాయకులు, అధికారుల ప్రత్యేక దృష్టి పెట్టి సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు.
ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం గత 5 సంవత్సరాలుగా ఏం జరిగింది, భవిష్యత్తులో ఏం చేయాలి, భవిష్యత్తులో ఎన్డీఏ ఇవాళ కొన్ని ప్రధానమైన హామీలు ప్రజలకు ఇస్తూ ప్రజలకి అన్ని విధాలుగా సుపరిపాలన అందించాలి. ఒక సంక్షేమ కార్యక్రమాలే కాదు, అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఒక సత్సంకల్పంతో ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ముఖ్యంగా సహకరించాల్సింది అధికార యంత్రాంగం సహకరించాలి, ప్రజాప్రతినిధులు సహకరించాలి, ముఖ్యంగా మీడియా సహకరించాలి. అందుకోసం మీ అందరితో ఒక సమన్వయ సమావేశం ఏర్పాటు చేసుకొని మనం ఏ విధంగా ఏ కార్యక్రమాలతో ముందుకు వెళ్ళాలనే దానిపైన ఆలోచన చేసి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దానికోసం అందరినీ సహకరించాలని కోరుకుంటూ రైతులకు సంబంధించి వివరాలు తెలుసుకోవడం, జరుగుతున్న విషయాలు తెలుసుకోవడం జరిగింది. దయచేసి మన కూటమి నాయకులు కానీ మీడియా కానీ విజ్ఞప్తి చేసేది, ఇప్పుడు మనం అధికార పక్షంలో ఉన్నాం. ప్రతిపక్షానికి అధికార పక్షానికి తేడా గ్రహించాల్సిందిగా కోరుకోబోతా ఉన్నాం. దట్టు మనం అధికారానికి వచ్చి 40 రోజులు మాత్రమే అయ్యింది. వ్యవస్థ అంతా మొన్నటి వరకు చిన్నాభిన్నమైపోయిన పరిస్థితి. ఉద్యోగస్తులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి వచ్చింది. నిబంధనలు ఉన్నా, మార్గదర్శకాలు ఉన్నా, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉద్యోగుల్ని ఇబ్బంది పెట్టి మరీ కొన్ని తప్పుడు కార్యక్రమాలు చేయించారు. అందువల్ల ఇవాళ మనకి మొన్నటి వరకు ఉద్యోగులు సహకరించలేదు, అందుకోసం ఉద్యోగుల పట్ల వ్యతిరేక భావంతో ఉండాలి అనే భావన విడిచిపెట్టమని మన నాయకులు కోరుతా ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏర్పడిందో సుపరిపాలన అందించాలి, ఒక సక్రమైన విధానంలో అభివృద్ధి ఫలాలు, సంక్షేమ పథకాలు ప్రజలకు అందివ్వాలనే లక్ష్యంతో ముందుకు వెళ్ళడంలో భాగంగా ఇవాళ పెదమూడు మండలంలో అధికారులతో, మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా అనేక శాఖలకు సంబంధించి వివరాలు తెలుసుకోవడం, ఇవాళ ప్రధానంగా ఏదైతే రోడ్ల వ్యవస్థ కానీ, నీటిపారుదల వ్యవస్థ కానీ, మురుగునీటి వ్యవస్థ కానీ, అదేవిధంగా ప్రజా పంపిణీ వ్యవస్థ కానీ, ఇవన్నిటి వ్యవస్థలోని అనేక లోపాలు ఏర్పడడం చూసాం. వాటన్నిటినీ సరిదిద్దాలి. ముఖ్యంగా తాగునీటికి సంబంధించి కూడా అనేక సమస్యలు ఉన్నాయి. ఇవన్నిటిని ఏ విధంగా చక్కదిద్దాలనే దానిపైన అధికారులు అందరితో మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ ఏదైతే ప్రభుత్వం వచ్చి 40 రోజుల వ్యవధిలోనే ఆ విధంగానే ముందుకు వెళ్ళడం కోసం, ఇన్పుట్స్ కోసం మండల స్థాయి అధికారులతో ఇవాళ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు, అదేవిధంగా మండల స్థాయి అధికారులు అందరూ వచ్చారు. వారందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక నుంచి 5 సంవత్సరాల పాటు అభివృద్ధి ధ్యేయంగా, సంక్షేమ ధ్యేయంగా సుపరిపాలన అందించడం కోసం మేమంతా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపు మేరకు కాజులూరు మండలం అండ్రంగి గ్రామంలో అన్యం శ్రీరామచంద్రమూర్తి ఆధ్వర్యంలో 2వ రోజు అధికారుల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీ, సచివాలయం మరియు అంగన్వాడీ అధికారుల పనితీరును అడిగి తెలుసుకోగా, ప్రాథమికోన్నత పాఠశాల అండ్రంగి పాఠశాలలో 8 తరగతులకు గాను 4 ఉపాధ్యాయులే ఉన్నారని, అంగన్వాడీలో పిల్లలకు కోడిగ్రుడ్లు జాప్యం జరుగుతుందని అధికారులు చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. తద్వారా అంగన్వాడీ సమస్యపై ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడగా, ఇకపై జాప్యం చేయమని, అన్ని కరెక్ట్ గా అమలు చేస్తామని తెలియజేయగా నెమ్మదించారు. మరియు అండ్రంగి గ్రామ పంచాయతీకి ఏమేమి నిధులు వచ్చాయి, ఎంత ఖర్చు పెట్టారో గత 5 సంవత్సరాల నుండి తెలియజేస్తూ ఒక నివేదిక ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శిని కోరారు. సమస్యల మీద తగిన అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందని ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారం దిశగా ప్రతి ఒక్క అధికారి బాధ్యతాయుతంగా అడుగులు వేయాలని కోరారు. అదేవిధంగా గ్రామ ప్రజలందరూ కూడా ఐకమత్యంగా గ్రామ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది. ప్రజలను అడిగేది మేము మా విషయంలో మేము మాట్లాడాం. ప్రజలు ఏమైతే చెప్తారో, ప్రజలు ఏమైతే చేస్తారో అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకుని తన తరగతికి వెళ్తూ ఉంటుంది. కాదు మా తరఫు నుంచి, కొత్త ప్రభుత్వం నుంచి తప్పనిసరిగా ప్రజలకి, అధికారికి అలాగే సపోర్ట్ చేస్తాం. కానీ ఎక్కడైనా అవినీతి ఉన్నా వీళ్ళు కూడా అనుకుని కొంచెం పట్టించుకోండి. అవినీతి ఉంటే మాత్రం డెఫినెట్గా అవినీతి మాత్రం బయటికి వెళ్తాం, సమస్య లేదు. అలాగే గత 5 ఏళ్ళలో ఏం జరిగింది సెక్రటరీ గారు ఎవరైనా నమస్తే సార్, నాకు కావాల్సింది ఏంటంటే రిక్వెస్ట్ అడుగుతున్నాం. 5 ఏళ్లలో అండ్రంగి గారు ఏ ఊరైనా సరే, మీ ఊరు అండ్రంగి కాబట్టి అండ్రంగిలో 5 ఏళ్ళలో ఏం జరిగింది మంచిది.
ఎంత వచ్చింది ఎంత పోయింది మొత్తం ప్రజలంతా అందరూ మొత్తం ఒక వార్డు మెంబర్లు కానీ అన్ని పార్టీలు టీడీపీ జనసేన బీజేపీ ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ వార్డు మెంబర్లు కానీ వీళ్ళందరికీ జవాబుదారులు చేయాలి. గత 5 ఏళ్ళ క్రితం ఏం జరిగింది మా ఊరు మనం ఎగ్జామ్ చెప్తాను చూసినట్టు చెట్లు వేసుకున్నారు కొట్టేసుకున్నారు ఏమేమి చేశారు ఎవరు వచ్చింది ఎవరు అడిగలేదు. ఆమె కేసు పెట్టిందండి. కేసు పెడితే ఈ ప్రజలందరి కోసం నేను బాధ్యత తీసుకుంటాను. ఉంటారు కదా మీ ఊరికి ఎవరు అందులో చిన్న మంచి చెడు చూసి కూడా అయితే ఉంటారు కదా వాళ్ళందరూ కలుపు చేసుకోండి. అలాగే కులపరంగా కూడా అందరినీ ఏ వివక్షం ఉండకూడదు మన రాజ్యాంగం చెప్పింది కూడా. అలాగే మీ కులం నుంచి ఏ కులం నుంచి ఏ నాయకులు అందరూ కూర్చోబెట్టండి మంచి చెడు మాట. ఈవెన్ మ్యాక్సిమం సమస్య అయిపోతే సుఖం ఆ ఊరికి మంచిది అభివృద్ధికి మంచిది. అప్పుడు కాకపోతే చెప్పండి అప్పుడు ఆలోచిస్తాం. అది నేనేది అంటాను మేము ఇప్పుడు వచ్చిందంతా ఏంటంటే ఇలాంటి సమస్యలు వినడానికి ప్లస్ ఏమైనా అవినీతి ఏం జరిగింది గత 5 ఏళ్ళు అది ఇంపార్టెంట్ చేశారు. ఒక్కోదానికి ఒక్కొక్క ఆబ్జెక్టివ్ వస్తాం కదా. అలాగని మిమ్మల్ని ఏమో నేను ఇచ్చాను మీకు కంపల్సరీ. అలాగే నేను కూడా రాజకీయ దగ్గర గుడ్డిగా హామీ ఇచ్చేసి మీకు ఇచ్చేస్తాను కూడా నేను అనలేను కదండి. మీ ఊర్లో ఏం జరిగిందో నాకు తెలియదు కదా. నిజంగా చెప్తాను మాకు మా ఊరు జరిగితే మాకు తెలియదు. మమ్మల్ని అంటారు చెప్పజేయకుండా పోతున్నారు అమ్మగారు ఏదో అంటాను అంటారు. ఏమనేది ఏంటంటే ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నిద్దాం మనం, ఎక్కడ అన్యాయం బయటకు తీరుతాము. అభివృద్ధికి మనం ఏ విధంగా సహకరించగలుగుతాం ప్రజాప్రతినిధులు ప్రజలు అలాగే ఎవరైతే ఉద్యోగులు అధికారులు ఉంటారో వీళ్ళంతా కలిసిమెలిసి ఊరిని బాగు చేద్దామని చెప్తారండి. అటు కళ్యాణ్ గారు చెప్పినా సుభాష్ గారు చెప్పినా ఎవరు చెప్పినా అది మా మెయిన్ చేయమండి. దాంట్లో మీది కూడా ఒక ప్రాబ్లం ఉంది అది కూడా కూర్చొని చర్చించండి. మళ్ళీ నాకు పిల్లలు ఒకసారి తప్పనిసరి మీరు అవసరం లేదు. మీకు అర్హత ఉంటే ఎవరు ఆపడండి. ప్రభుత్వంలో సింపుల్ అది చెప్తున్నారండి. కులం లేదు మతం లేదు అర్హత ఉందంటే ముందు తీసుకొస్తారు. సుభాష్ గారు ముందుకు వచ్చారు చెప్తారు ఆయన సుభాష్ గారు అసలు ఎవరికన్నా బాధ ఉందంటే ఆయన ఎంత చలించిపోతున్నాడు. ఒక్క నిమిషం ఇందాక మీరు అన్నారు గతంలో వదిలేదు గతంలో గొడవలు పెట్టి అసలు మేము నెత్తి మీద పెట్టి చూసుకున్నాం చాలా మాట్లాడారు. కానీ మా నాయకుడు ఏం చెప్పి ఈరోజు కంటపదంగా చెప్తారు. మా కళ్యాణ్ గారు చెప్పింది కులాల ఐక్యత రండి 25 సంవత్సరాలు కొట్టుకు సత్తారండి అంటే 25 సంవత్సరాల నుంచి రాజకీయ నాయకులు కాపు సెట్ మీద వాడుకు దొప్పుతున్నారు. మా నాయకుడు చెప్పాడు. ఈ నాయకుడు చూసారు సుభాష్ గారు ఎరగదేస్తాడు. అసలు అన్ని కులాలకు సంబంధంగా చూస్తాడు, అన్ని వర్గాలకు సంబంధంగా చూస్తాడు. తన చేతి డబ్బులు పెట్టి మరీ సేవ చేసి ఎవరంటే మన అదృష్టం అండి. రామచంద్రపురాన్ని మన అదృష్టం ఈ రోజు చెప్తాను నేను. అలాంటి నాయకుడు రావడం మన అదృష్టం. సో మేమంతా సరే అన్యాయం ఎక్కడ జరిగినా సరే మేము ఉంటామండి. ఎక్కడ అవినీతి మేము ఉంటాం. ఎవరికి అన్యాయం జరగనప్పుడు అపరిశుభ్రతకు దోమలకు నిలయంగా ఉంటున్న ఖాళీ స్థలాల్లో నిల్వ నీటిని వెంటనే తొలగించాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు స్థల యజమానులను కోరారు. మంగళవారం ఆయన కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో జరుగుతున్న పూడికతీత పనులను పర్యవేక్షించారు. అక్కడి పనుల ప్రగతిని పరిశీలించి విధుల్లో ఉన్న సిబ్బందికి సూచనలు ఇచ్చారు. అనంతరం జగన్నాథపురం రణదీప్ నగర్ ప్రాంతాల్లోని మేజర్ డ్రైన్ ని కూడా సందర్శించారు. అక్కడ గుర్రపు డెక్క పేరుకుపోవడాన్ని గుర్తించారు. తక్షణమే తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదే ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న తూరంగి గ్రామ పరిధిలోని ఖాళీ స్థలాల్లో వర్షపు నీరు నిల్వ ఉండడాన్ని గుర్తించారు. ఈ విషయాన్ని జిల్లా పంచాయతీ అధికారి దృష్టికి తీసుకువెళ్లగా పరిశుభ్రం చేయించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఖాళీ స్థలాలను నిరుపయోగంగా నిర్లక్ష్యంగా వదిలిపెట్టడం వల్ల పిచ్చి మొక్కలు పెరిగి డంపింగ్ యార్డుల్లా తయారై దోమలు పెరిగి ప్రజారోగ్యానికి భంగకరంగా మారుతున్నాయని అన్నారు. ఈ విషయమై సిబ్బంది ప్రత్యేక ఫోకస్ పెట్టి ఖాళీ స్థలాలను శుభ్రం చేయించాలని ఆదేశించారు. అలాగే పూడికతీత పనులు పూర్తయి అనంతరం అక్కడ వ్యర్థాలను కూడా తక్షణమే తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీ చరణ్, శానిటరీ సూపర్వైజర్ రాంబాబు, శానిటరీ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. ఈరోజు ఇది తూరంగి పంచాయతీ రూరల్ మండలం, కొంత పార్ట్ టౌన్ కూడా ఉంది. ఈ ఏరియాలో సిల్ట్ క్లియరెన్స్ ఆపరేషన్స్ అన్ని చేయడం జరుగుతుంది. మేజర్ డ్రైన్ రైట్ సైడ్ ఉంది. మేజర్ డ్రైన్లో చాలా కాలం నుంచి గుర్రపు డెక్క ఇవన్నీ ఉండిపోయాయి. అవన్నీ రిమూవ్ చేయించడానికి మేజర్ వర్క్ అది ఇన్స్పెక్ట్ చేయడానికి రావడం జరిగింది. వచ్చేటప్పుడు మా బ్యాక్గ్రౌండ్లో మీరు చూస్తున్నారు, దిస్ ఈజ్ ఆల్ రూరల్ ఏరియా. వాటర్ స్టాగ్నేషన్ అనేది ఎంటీ ప్లేసెస్లో వాటర్ స్టాగ్నేషన్ బాగా జరుగుతుంది. అది రూరల్ ఏరియాలో అవటం వల్ల మాకు జ్యూరిస్డిక్షన్ రాదు. దీని మీద డిపిఓ గారికి కూడా ఇన్ఫర్మేషన్స్ ఇచ్చాము. వాళ్ళ ఎవరైతే యజమానులు ఉన్నారో వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చేది రిమూవ్ చేయించడానికి. ఇటువంటి వేకెంట్ స్పేసెస్లో ఇట్లా వాటర్ స్టాగ్నేషన్ ఉండటం వలన దోమలు కూడా బాగా పెరిగేటువంటి అవకాశం ఉంది.
ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడెక్కడైతే రూరల్ మా వాటర్ స్టాగ్నేషన్ ఉందో వాటిలో ఆల్రెడీ 160 మంది యజమానులకి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా వాళ్ళ ఏరియాలో ఉన్నటువంటి పిచ్చి మొక్కలన్నీ కూడా తొలగించమని, వాటర్ స్టాగ్నేషన్ని అవాయిడ్ చేసి లెవెల్స్ మెయింటైన్ చేయమని చెప్పి నోటీసులు కూడా ఇచ్చాం. ఇప్పుడు నెక్స్ట్ మా డ్రైవ్ అంతా కూడా వేకెంట్ స్పేసెస్లో ఎక్కడైతే వాటర్ స్టాగ్నేషన్స్ ఉంటున్నాయో, వెజిటేషన్ ఎక్కడైతే బాగా పేరుకుపోయిందో అటువంటి ప్లేసెస్ మీద ఇప్పుడు డ్రైవ్ పెట్టాం. వాటన్నిటిని కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం కొన్ని దగ్గర ఏదైతే ఆల్రెడీ సిల్క్ రిమూవ్ చేసినప్పటికీ ఇంకా ఫ్లోటింగ్ మెటీరియల్స్ ఉండిపోయినాయి. ఫ్లోటింగ్ మెటీరియల్ కూడా రిమూవల్ మీద ఫోకస్ పెట్టడం జరుగుతుంది. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. పెదపూడి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అధికారులతో అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి సమీక్షా సమావేశం. అభివృద్ధి సుపరిపాలనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పాలన అందిస్తుందని, నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు కృషి చేయాలని ఆదేశం. అపరిశుభ్రతకు, దోమలకు నిలయంగా ఉంటున్న ఖాళీ స్థలాల్లో నిలువ నీటిని వెంటనే తొలగించాలి. స్థల యజమానులను ఆదేశించిన కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు. కాజులూరు మండలం మండ్రంగి గ్రామంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ సమీక్షా సమావేశం. ప్రజా సమస్యల పరిష్కారం దిశగా ప్రతి ఒక్క అధికారి బాధ్యతాయుతంగా అడుగులు వేయాలని ఆదేశం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే ఫిల్టర్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.